మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతూ ఉన్నారు గ్రౌండ్ జీరో నుంచి అక్కడ పరిస్థితిని వివరించడానికి. కిరణ్, అక్కడ సహాయక చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? మృతుల సంఖ్య 17కు చేరినట్టుగా తెలుస్తుంది. ఇంకా అప్డేట్స్ ఏమి అందుతుంది? అంటే ఉదయం నుంచి కొంచెం ప్రాథమిక సమాచారం అందుతుంది. క్లియర్గా డీటెయిల్స్ ఏమన్నా తెలియజేశారా అధికారులు కానీ, ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, పోలీసులు కానీ? రైట్ చక్రి, ఇన్సిడెంట్ జరిగి దాదాపు 6 గంటలు కావస్తుంది. ఈ 6 గంటల విషయానికి వస్తే కూడా ఇటు రాష్ట్ర మంత్రులతో పాటుగా కేంద్ర మంత్రులు, అలాగే స్వయాన డీజీపీ, అలాగే అగ్నిమాపక శాఖ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మేయర్, ఈ విధంగా అందరు కూడా విజిట్ చేస్తారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అధికారులు అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం మనకు అందుతున్న ప్రకారంగా, అలాగే బాధితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పటి వరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్, బ్రిగేడ్ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయినప్పటికీ అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఇది మొదట షార్ట్ సర్క్యూట్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ తర్వాత ఏసీ కంప్రెషర్స్ 3 బ్లాస్ట్ అయ్యి ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున కూడా మంటలు ఎక్స్పట్టాయి. ఇందులో దాదాపు 20 మంది కూడా క్యాజువాలిటీస్ అయ్యాయి. ఇందులో 17 మంది మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉందని ఇప్పటి వరకు పరిశీలిస్తే అధికారులు కావచ్చు, అలాగే ఇటు బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడం, అలాగే ఫైర్ టింబర్కి సంబంధించిన వాటర్ ట్యాంక్స్ అవి కూడా ఆలస్యంగా రావడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. మంటలు కంట్రోల్లోకి రాలేకపోయాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందని వారు బోర్న విలిపించారు అధికారులతో పాటు. అలాగే ఇవన్నీ ఇన్సిడెంట్స్ కూడా ప్రమాదాలు అనేటివి చెప్పిరావు. ప్రమాదాల విషయానికి వస్తే కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది. సో ఇలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు, 3 షాప్స్ నిర్వహణ ఉన్నప్పుడు, పైన స్లాబ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నప్పుడు కేవలం ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఎంతవరకు సమంజసం అనేది ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న ప్రశ్న. అయితే అధికారులు పర్యవేక్షణ లోపం, అలాగే ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం, దీనిపైన కూడా స్లాబ్ వేయడం, ఒక్క రూమ్లో 8 మంది, అలాగా 2 కుటుంబాలు, మొత్తంగా 30 మంది ఇందులో నివాసం ఉండడం. సో ప్రమాదం చెప్పి రాలేదు. తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ అగ్ని ప్రమాద చరిత్రలో పరిశీలిస్తే ఇది అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 17 మంది మృతి చెందారనేది ఈ అధికారుల లెక్కల ప్రకారంగా పరిశీలిస్తే కూడా ఇందులో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు, అలాగే డిఆర్డిఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు, అలాగే ఉస్మానియా హాస్పిటల్లో వీరంతా కూడా 17 మంది మృతి చెందిన వారి వివరాలు పరిశీలిస్తే ప్రహ్లాద్ 70 సంవత్సరాలు ఉన్నాడు, అలాగే మున్ని 70 సంవత్సరాలు ఉంది, అలాగే రాజేందర్ మోడీ 60 సంవత్సరాలు, సుమిత్ర 60 సంవత్సరాలు, హెమ్మి 7 సంవత్సరాలు, అభిషేక్ 31 సంవత్సరాలు, శీతల్ 30 సంవత్సరాలు, అలాగే ప్రియాంష్ 4 సంవత్సరాలు, ఇరాజ్ 2 సంవత్సరాలు, ఆరుషి 3 సంవత్సరాలు, రిషబ్ 4 సంవత్సరాలు, ప్రథమ్, అనుష్య వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు. దాదాపు 8 మంది చిన్నారులు ఇందులో మృతి చెందారు. అలాగే దాదాపు వీళ్ళంతా కూడా 2 కుటుంబాలకు సంబంధించిన కృష్ణ పల్స్ కుటుంబం, అలాగే మోడీ పల్స్ కుటుంబం, ఈ 2 కుటుంబ సభ్యులు మొత్తంగా 30 మంది నివాసం ఉంటున్న క్రమంలో ఇందులో 20 మంది ఈ ఫైర్ ఇన్సిడెంట్లో చిక్కుకుపోవడం, వారు స్పృహ తప్పి పడిపోవడం, అలాగే ఈ మంటల్లో చిక్కుకుపోవడం అంతా కూడా. సో ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ జరిగిన క్రమంలో కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ని ఆదేశించారు. దగ్గరుండి కూడా సహాయక చర్యలు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడున్న వారికి అందుతున్న వైద్య చికిత్స కావచ్చు, అలాగే ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తవ్వాలని స్వయంగా పరిశీలించాలని పర్యవేక్షించాలి. సో 2 నిమిషాల క్రితమే పొన్నం ప్రభాకర్ కూడా ఉస్మానియా మార్చురికి వెళ్ళారు. అక్కడ వైద్య బృందంతో కూడా మాట్లాడారు. వీలైనంత త్వరలో కూడా ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహించాలి, అలాగే కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాలని. సో ఈ ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కూడా వాటర్ ఫైర్ ఫైటింగ్ లోన కార్నర్లో కూడా పొగలు వ్యాపిస్తున్న అనుమానం ఉంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసిన తర్వాత ఈ క్లూస్కి సంబంధించి కూడా క్లూస్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో క్లూస్ వారు కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తారు. ఆధారాలు సేకరించినప్పుడు ఇవి ల్యాబ్కి పంపించినప్పుడు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంత తీవ్రత ఉంది, తర్వాత ఇతరత్ర విషయాలు కారణాలు ఏమై ఉండొచ్చు అనేది అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం. రాష్ట్ర ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతున్నారు. మాట్లాడి ప్రయత్నించారు. How many casualties reported? The information is 17 people could not survive. What is the cause? What is the reason behind this fire? The cause of fire could be in all probability as per the version of the workers working here, and then the preliminary examination, there is a short circuit at the mains of the
residential and commercial come residential complex. So at the mains there was spark, and most of the fire happened near the mains, and then two shops near them. Sir, Minister Kishan Reddy claiming that the fire tender has came late. See, there What- was what do you have to say? I'm clarifying. There was a call at 6:16 and 6:17 the fire tender was dispatched. I spoke to the local people also. They said they were here around 6 o'clock. So people called around 6:16. We know we log everything, and then immediately other fire tenders were also dispatched. There was no deficiency from the fire department in fighting the fire or trying to rescue the people. How One entry is there, sir. It's So there is only one entry of 2 meters, which is like a tunnel kind of entry is there into the building. And to access the first floor and second floor, there is only one staircase of 1 meter width, which is very difficult for any firefighting operators to access, number one. In spite of that, our people could do their job. And second thing is, it's just difficult for the people to escape from single staircase. how much time does it took to control the fire? By I think 9 o'clock it is over. By 9 o'clock the fire was under control. Sir, how many people are living inside? సో మొత్తంగా అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హుటాహుటిన స్పందించాము. ఫైర్ శాఖ అలాగే బ్రిగేడ్ ఫైర్ ఇంజిన్ అన్ని కూడా స్పాట్కి రీచ్ అయ్యాయి. తమ వంతు కృషి చేశాము. త్వరితగతిన అక్కడ స్పాట్కి రీచ్ అయిన తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరూ కూడా హాస్పిటల్ షిఫ్ట్. డీజీ నాగిరెడ్డి చెప్తున్నారు ఇన్సిడెంట్ దురదృష్టకరం, 15 మందిని ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. చక్రి ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.